హలో ఫ్రెండ్స్. మీకు థంబ్‌నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది వీడియో దేని గురించని. సో, మూవీకి వెళ్ళాలా? వద్దా? అనేదైతే మీకు 4 పాయింట్లయితే చెప్తా. దాని తర్వాత నా మాటేంటో చెప్తా. దాని తర్వాత మీ ఆలోచన మీది. ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి. ఈ 4 పాయింట్ల తర్వాత మీరైతే వెళ్ళిపోవచ్చనమాట. ఈ వీడియో స్కిప్ చేసైనా వెళ్ళిపోండి. ఏమైనా చేసుకోండి. ఐ డోంట్ కేర్. బట్ మీకు ఈ 4 పాయింట్స్ అయితే ఇంపార్టెంటు. సో, ఫస్ట్ పాయింట్ ఏంటంటే యాక్షన్ అయితే 'కే ర్యాంప్' లెవెల్ బై యాక్షన్స్ అయితే వేరే లెవెల్‌తో అయితే ఉంటుంది. ఇంక సెకండ్ ఆఫ్ ఆల్ సినిమాటోగ్రఫీ, విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే. అండ్ థర్డ్ మ్యూజిక్స్ అండ్ బీజిఎం అనేదైతే సీన్స్ తగ్గట్టయితే సూపర్‌గా అయితే మూవ్ ఆన్ అయిపోతాయి. ఇంక ఫోర్త్ మెయిన్ ఇంపార్టెంట్ స్టోరీ విషయంలో ఏం లేదు భయ్య. స్టోరీ ఎలాగుండాదంటే లోపలేం లేదు డొల్లా. సో, ఇది అనమాట మ్యాటరు. సో, 4 పాయింట్లయితే చెప్పేసా. అండ్ ఇంకో మాట కూడా చెప్తున్నా మీకి. మీకు మూవీలో మాకు స్టోరీ అక్కర్లేదు భయ్య. అసలు సీన్స్ లాజిక్‌గా లేకపోయినా పర్వాలా. మాకు ఎంజాయ్‌మెంట్ ఉండాలా, మ్యూజిక్ ఉండాలా, యాక్షన్ సీన్స్ ఉండాలంటే మీరు కళ్ళు మూసుకొనైతే సినిమాకైతే వెళ్ళిపోవచ్చు. సో, ఇంక నా మాటైతే చెప్పేసి ఇంక మీ ఇష్టం అనమాట. ఇంక యూ కెన్ గో. అండ్ ఇంకా మీరు చూడాలనుకుంటే నీకైతే ఒక మంచి క్లారిటీ అయితే ఇస్తాను. సో, వీడియో ఎండ్‌గా చూడాలనుకుంటే ఎండ్ వరకైతే చూసుకో. నీకు మంచి క్లారిటీ అయితే ఇస్తాను. సో, వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. నీ టైం నువ్వు సేవ్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను మూవీ స్టోరీ గురించైతే మాట్లాడాలైతే అనుకుంటున్నాను. మనం ఏ మూవీ జూసినా మనం స్టోరీ అయితే ఇంపార్టెంట్ అనమాట. సో, ఆ స్టోరీ అయితే ఈ మూవీలో అయితే లేదు. మొత్తం 1 ½ అవర్‌లో మూవీ అయితే కంప్లీట్ చేసేయొచ్చు. బట్ వీళ్ళైతే 3 ½ అవర్ లాగ్ చేసి అయితే థియేటర్‌లో విసిగైతే తెప్పించేశారు భయ్య నాకైతే. ఇంక స్టోరీలో కొంచెం డీటెయిల్‌గా వెళ్తే మాత్రం స్టార్టింగ్‌లోనే మనకి ఫ్లాష్ బ్యాక్ అయితే స్టార్ట్ అవుతుందనమాట. ఒక 10 మినిట్స్‌కే మనకి హీరో, రాయ అండ్ వాళ్ళ సిస్టర్ స్టోరీ గురించైతే మనకి రివీల్ చేసేస్తారు. అంటే మరి అంత పూర్తిగా అయితే రివీల్ చేయరు. బట్ వాళ్ళ గురించైతే తెలిసేలా అయితే చేస్తాడు. అలా అని చెప్పి మొత్తం వాళ్ళ గురించయితే ఉండదు స్టోరీలో. ఇంక తర్వాత చూసుకుంటే రాయ లవ్ స్టోరీ అండ్ లస్ట్ స్టోరీ చూపిస్తారు. ఈ రెండిటి వల్ల తన లైఫ్ ఎలా గూడ్చిపోయిందని అయితే మనకి డైరెక్టర్ అయితే చూపించే ప్రయత్నం అయితే చేసింది. అండ్ ఇంకా ఫాదర్ అండ్ సన్ బోర్న్ గురించయితే మాట్లాడుకోవాలి భయ్. ఎందుకంటే కైరాకి అండ్ మన యష్‌కి వీళ్ళిద్దరు లవ్ స్టోరీకి పుట్టినోడే మనకి టికెట్ అనమాట. సో, అదే భయ్య చిన్న యష్ అనమాట. వీడి యాక్టింగ్ అయితే పిచ్చ పీక్స్‌లో అయితే ఉంటుంది భయ్య. మరో యష్‌నయితే మనకి చూపిస్తారు ఈ మూవీలో అయితే. సో, వీళ్ళిద్దరి మధ్యనైతే మనకి మెయిన్ ప్లాట్ అయితే రన్ అయితుందనమాట మూవీ స్టోరీ మొత్తం. అండ్ ఇంకా వీళ్ళిద్దరి బాండింగు, ఫైటింగ్స్ ఎలా ఉంటుందనేదైతే మీరు థియేటర్‌లోనే చూడాలి భయ్య. ఎందుకంటే ఇదే మెయిన్ ట్విస్ట్ అనమాట మూవీలో. సో, ఇలాంటి చెత్త ట్విస్ట్ నేనైతే రివీల్ చేయాలనైతే అనుకోవడం లేదు. పెద్ద స్పాయిలర్ అయిపోతుంది. కానీ నేను మీకు మాత్రం హింట్ అయితే ఇస్తాను భయ్య. 'మహేష్ బాబు 1' నేనొక్కడినే మూవీ అయితే చూసింటారు చాలామంది. సో, అందులో ఆ క్యారెక్టర్ అనేది అయితే ఇమాజినేషన్ మీద అయితే రన్ అయితుంది. మూవీ స్టోరీ లైన్ కూడా అట్లా అయితే వెళ్ళిపోతుంది. సో, ఈ 'టాక్సిక్' మూవీలో కూడా అంతే భయ్య. ఇమాజినేషన్ మీద రన్ అవుతుంది. సో, ఇది స్టోరీ గురించికి వస్తే మీకు ఇంకా డీటెయిల్‌గా నేను చెప్పను. ఎందుకంటే ఇంక మూవీ ఒకవేళ మీరు థియేటర్‌కి వెళ్తే చూసే ఇంట్రెస్టే దొబ్బుద్ది. అదైతే నాకైతే ఇష్టం లేదు. సో, ఇంక ఇది భయ్య ఓవరాల్ స్టోరీ విషయానికొచ్చేస్తే. ఇంకా సెకండ్ థింగ్ యాక్షన్ అండ్ సినిమాటోగ్రఫీ భయ్య. ఫైట్స్ అయితే మీకు ప్రతి ఒక్క 10-15 మినిట్స్‌కి అయితే ఒక్కొక్క ఫైట్ సీన్ అయితే ఉంటది. వేరే లెవెల్ అనమాట. సో, సీన్స్ కూడా హైలైట్‌గా ఉంటాయి. ముఖ్యంగా వైలెన్స్ పీక్స్‌లో అయితే ఉంటది. సో, యాక్షన్ లవర్స్‌కి అయితే ఫుల్ మీల్స్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో మనము గ్లిమ్స్, టీజర్, ట్రైలర్ చూసి మనం మూవీకి చానా అయితే అట్రాక్ట్ అయ్యాం భయ్య. దానికి కారణం ఏంటంటే 3 థింగ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాటోగ్రఫీ, విజువల్స్ అయితే వేరే లెవెల్ భయ్య. అసలు ఒక్కొక్క సీన్ చాలా కలర్‌ఫుల్‌గా అయితే ఉంటుంది. సో, అది వేరే లెవెల్. అండ్ సెకండ్ ఆఫ్ ఆల్ ఇంగా రొమాంటిక్ సీన్స్ అయితే కేకతైతే ఉంటాయి. సో, మీకు ఆ సీన్స్ అయితే దాదాపు 8-10 సీన్స్ అయితే ఉంటాయి. అందులో 2 సీన్స్ అయితే కొంచెం దారుణంగా అయితే ఉంటాయి. సో, బాయ్స్‌కైతే పండగే అనుకోవచ్చు. అండ్ ఇంకా థర్డ్ థింగ్ అయితే వైలెన్స్ అయితే వేరే లెవెల్‌ది అయితే ఉంటుంది. సినిమాలో అయితే హైలైట్ అని చెప్పుకోవచ్చు. వైలెన్సెస్ అయితే ఫైట్ సీన్స్ అయితే కేక అనమాట. సో, మనం ట్రైలర్‌లు, టీజర్‌లు చూసిన దానికన్నా మించి లెవెల్‌దైతే ఉంటుంది భయ్య. సినిమాలో అసలు స్టోరీ లేకపోయినా మనకి జస్ట్ విజువల్స్, సినిమాటోగ్రఫీ అయితే కట్టి పడేస్తారు భయ్య థియేటర్‌లో అయితే. సో, అదైతే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సో, ఇది భయ్య యాక్షన్ అండ్ సినిమాటోగ్రఫీ గురించి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బీజీఎమ్స్ అండ్ సాంగ్స్ అయితే కేక్ అని చెప్పుకోవచ్చు భయ్య. అసలు వేరే లెవెలు. ఒక్కొక్క ఫైట్ సీన్స్‌లో బీజీఎమ్స్ పడితే అసలు వేరే లెవెల్ అనమాట. కరెక్ట్‌గా అయితే మ్యాచ్ అయితాయి ఆ ఫైట్ సీన్స్‌కి, బీజీఎమ్స్‌కి అయితే. సో, బీజీఎమ్స్ అయితే హైలైట్ లెవెల్‌తో అయితే చెప్పుకోవచ్చు. సూపర్‌గా ఉన్నాయి. అండ్ ఇంక సాంగ్స్ విషయానికొచ్చేస్తే 'తబాహి' అండ్ 'మనసాగదే' అండ్ ఇంకో 2 సాంగ్స్ అయితే ఉన్నాయి. సో, టోటల్ 4 సాంగ్స్ అయితే మనకు మూవీలో అయితే ఉంటాయి. అండ్ అక్కడక్కడ ఏదో సాంగ్స్ ఉన్నట్టుంటాయి గానీ బట్ ఏదో అలా ఓ మెరుపు తీగలాగా వచ్చి ఎళ్ళిపోతాయనమాట. సో, మ్యూజిక్ కూడా వేరే లెవెల్‌తో ఉంది. ఇంక 'తబాహి', 'మనసాగదే' సాంగ్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. నాకు ఆ 2 ఫేవరెట్ అనమాట మూవీలో. సో, అవన్నీ వేరే లెవెల్ అనమాట. మీరు 'తబాహి' పాట కాడైతే మంచిగా ఎంజాయ్ అయితే చేస్తారు ఫ్రెండ్స్‌తో వెళ్తే. సో, ఇంక ఇది భయ్య ఓవరాల్‌గా 'టాక్సిక్' మూవీ గురించయితే. సో, ఇప్పటికి మీకు ఒక క్లారిటీ అయితే వచ్చుంటుంది. సో, మూవీకి వెళ్ళాలా లేదా అనేదైతే అది మీ ఇష్టం భయ్య.
బట్ మీకు ఈ స్టోరీతో మాకు పని లేదు భయ్య, యాక్షన్ సీన్స్ ఉంటే చాలు, మేము మంచిగా ఎంజాయ్ చేస్తాము, మ్యూజిక్ సో అంతా బాగానే ఉంది భయ్య మూవీలో అయితే. స్టోరీ ఒకటి మిస్సింగ్. సో మూవీకి వెళ్ళాలా లేదా అనేది అయితే మీ చాయిసే ఇంకా. బట్ నన్ను ప్రిఫర్ చేస్తే మాత్రం మీకు అయితే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది మూవీ. సో ప్రతి ఒక్కరైనా చూడండి, మీరు ఏ రివ్యూ చూసుకున్నా కూడా స్టోరీ బాగాలేదనేది చెప్తారు, కానీ సినిమాలో ఆ స్టోరీ తప్ప ఇంకా మొత్తం అన్ని ప్లస్ పాయింట్సే భయ్య మూవీలో అయితే. సో అన్నీ వేరే లెవెల్తో అయితే ఉన్నాయి. సో వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. సో మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మొత్తం టాక్సిక్ గురించి. సో ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ అండ్ మూవీ అప్డేట్స్ కావాలంటే మాత్రం ఛానల్ని అయితే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.